ఆరంభం మీరు చేశారు, అంతా మేము చేసి చూపిస్తాం. కనీసం మేము మీ బార్డర్ కూడా దాటకుండా టార్గెట్ పెట్టి 9 స్థావరాలను ఉన్న పలంగా 21 నిమిషాలు కాన్సన్ట్రేషన్ పెడితే 144 మందిని లేపేశాం. 9 ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేసినాం. అది మోదీ గారి ప్లాను. అది మా జవాన్ల తెలివితేటలు, మా జవాన్ల టాలెంట్. దొంగల్లాగా పిచ్చి కుక్కల్లాగా బార్డర్లలో పొంచి పొంచి ఉండి కనీసం మేము మీ బార్డర్ కూడా దాటకుండా మా బార్డర్లో మేముండి జస్ట్ మా టాలెంట్, మా తెలివిని మాత్రమే యూజ్ చేసి 9 స్థావరాలను ఉన్న పలంగా కూల్చేసి 144 మందిని బహుమతిగా ఇచ్చేసాం. ఎందుకో తెలుసా? మాకు మేముగా రాలేదు. 26 మంది అమాయకులను పహల్గాంలో మీరు దాడి చేసి చంపేసినందుకు మీరు హిందువా అని అడిగి క్లారిటీ తీసుకొని మరి హిందువులు అని తెలుసుకొని చంపేసినందుకు గాను ఎవరైతే వాళ్ళ భార్యలు ఉన్నారో భార్యల యొక్క మంగళసూత్రాలని మీరు తెంచేసినందుకు గిఫ్ట్గా ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టాం. అది కేవలం ఆరంభం మాత్రమే. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ఇవాళ ఒక పాకిస్తాన్ కుక్క జమ్మూ కాశ్మీర్ బార్డర్లో పొంచి ఉండి సామాన్యుల పైన దాడి చేశారట. ఆ దాడిలో ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ అనే ఒక జవాను వీరమరణం పొందారు. పాపం ఆయన సత్యసాయి జిల్లాకు చెందిన వ్యక్తి అంట. మురళీ నాయక్ అనే ఆ జవాను సత్యసాయి జిల్లాకు చెందిన వ్యక్తి అంట. పాపం ఒక్కగానొక్క కొడుకంట. ఎవరైనా ఒక్కగానొక్క కొడుకుంటే అల్లారు ముద్దుగా చూసుకుంటారు, ఇంట్లోనే ఉంచుకుంటారు. దేశ రక్షణ కోసం, దేశం కోసం బాటలో యుద్ధం చేయపో బిడ్డ అని చెప్పి పంపించారు. కానీ ఆ తల్లి దేశం కోసం తన బిడ్డని బలిచ్చింది. ఇక్కడి జవాన్ని కాదు మనం మెచ్చుకోవాల్సింది, ఆ తల్లిని. అలాంటి కొడుకును కన్నా ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో, అలాంటి తల్లికి పుట్టిన ఆ కొడుకు ఎంత అదృష్టవంతుడు. అందుకే దేశం కోసం ప్రాణాలు అర్పించి చరిత్రలో నిలిచిపోయిండు. నిజంగా ఆయన రీసెంట్గా 2022లోనే సెక్షన్ తీసుకున్నాడంట. అంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్లోనే జాబ్ చేసిండట. పాపం రీసెంట్గా కొద్ది కాలం క్రితమే పంజాబ్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిండట. ఇప్పుడు ఈ యుద్ధం ఉంది కదా అని చెప్పి యుద్ధం కోసం అని మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో వర్క్ చేయమని చెప్పి పంపించారంట. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేసి వెళ్ళాడు. సో ఇక్కడ మొత్తం ఐడియా ఉంటుంది ఆయనకు అనేసి మళ్ళీ కొద్ది రోజులు అక్కడే చేయమని చెప్పి పంపించారట. అంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది. 26 మంది మహిళల మంగళసూత్రాలు తెంపినందుకు గిఫ్ట్గా 144 మందిని తలలు తీసేసిన మోదీ గారు ఈ రోజు జరిగిన ఈ చర్యకి ఊరుకుంటారా? ఖచ్చితంగా వడ్డీతో తిరిగిస్తారు. మోదీ గారు ఇలాంటి చర్యలను ఎప్పుడూ సపోర్ట్ చేయరు. ఇంత జరిగిన తర్వాత ఇంత జరుగుతూ ఉంటే ఇంకా చూస్తూ ఊరుకుంటారా? మోదీ గారు ఊరుకున్నా కూడా కర్మ అనేది అయితే అసలే ఊరుకోదు. ఖచ్చితంగా పగ తీర్చుకుంటుంది. ఆజాద్ గారి విషయంలో మనం గమనిస్తూనే ఉన్నాం కదా. కుటుంబం మొత్తం సర్వనాశనం అయ్యింది. నా అనేవాళ్ళు లేరు. వాడెక్కడో బతికున్నాడు, ఉత్తరం రాసిండు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ నిజంగా వాడు ఉన్నాడో పోయిండో ఇప్పటి వరకు పక్కాగా తెలిసిన వాళ్ళంటూ ఎవరు లేరు. కానీ ఈ జవాన్ చనిపోయింది కదా అని చెప్పి ఇంతటితో ఎక్కడ ఈ యుద్ధము ఆగదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆపరేషన్ సింధూర్ ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2 ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇక నుండి పాకిస్తానీయులు ఒక్కొక్కడు కుక్క చావు చేస్తాడు, చూస్తూ ఉండండి. ఇప్పటికే తినడానికి తిండికి లేక కొట్టుకు చేస్తున్నారంట. ఇంకా కుక్క చావు చేస్తారు. మనం చంపాల్సిన అవసరం లేదు వాళ్ళని. కొద్ది రోజులు ఇలాగే స్ట్రిక్ట్ గా ఉంటే తిండికి కూడా లేక వాళ్ళే ఆకలి చావులు చేస్తారు. ఇది నిజంగా చేతులారా తెచ్చిపెట్టుకుంటున్నారు. మనం ఇచ్చిన స్వాతంత్రం, మనం నిలబెట్టిన పాకిస్తాన్, మనం భిక్షం వేస్తే ఇన్ని రోజులు బతికినారు. ఇప్పుడు ఇండియా అంటే ఏందో తెలుసుకుంటారు, మోదీ గారి పవర్ ఏందో తెలుసుకుంటారు. సరే, ఏదేమైనా ఇలాంటి యుద్ధాలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఈ పాకిస్తాన్తో యుద్ధం అయిపోయేటప్పటికి. ఎవరేం చేసినా, ఎవరు ఎన్ని అనుకున్నా పోయిన మన జవాన్ అయితే తిరిగి రారు. నిజంగా వాళ్ళకున్న ఒక్కగానొక్క కొడుకుని పంపించిన ఆ తల్లిని ఖచ్చితంగా ఓదార్చాల్సిందే.
నిజంగా ఆ కుటుంబానికి నా తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. నిజంగా ఆ తల్లికి తట్టుకొని బతికే ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ జై హింద్.